సిఎంపి ఒకటి ఉంటది కదా, కామన్ మినిమం ప్రోగ్రామ్, దాని గురించి ఇంకా మేము చర్చించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఏమైనా అవన్నీ ప్రధానమంత్రి మాట్లాడేవాళ్ళని అంటే మరి ఉన్న 45 తిరుపతి ఏం చేస్తాడు, ఈ కార్యకర్తలు ఏం చేస్తారు, ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఏం చేస్తారు, లేకపోతే ఈ రాష్ట్రంలో నాయకులు మాట్లాడొద్దా? మాట్లాడతాం, ఇంకా సమయం ఉంది. అందువల్ల అంటున్నా ఇళ్ళగానే పండగ అయిపోవాలా ఒకటోదండి. రెండోది వ్యతిరేకత ఉంది. ఎవరికి? ముస్లిం ఓట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. ముస్లిం ఓట్ల గురించి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఉంటే ముస్లిం ఓట్లు రావు అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నారంటే అంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఉండదు. నేను చెప్తున్నా ఆ పార్టీకి, నేను చెప్పేది ఉండండి సార్, ఉండండి. మీకు నేను వ్యక్తిగతంగా అనట్లేదు, ఆ పదం వాడకూడదు, ఆ పార్టీకి అన్నాను. అందువల్లనే ఆ పార్టీకి అంతకంటే ఆత్మహత్య సదృశ్యం కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఏమంటే 99లో కలిసినప్పుడు ఈ రాష్ట్రంలో ముస్లింలే కదండి ఓట్లు వేసారా, తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కానీ, ఓడి అయిపోయిందండి. 2014లో మళ్ళీ ఇదే రాష్ట్రంలో మీకు మానేసి మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఓట్లు వేసారు కదా, మాకు ఓట్లు వేసారు కదా, మేము గెలిచాం కదా. విశాఖపట్నంలో ముస్లింలు ఓట్లు వేశారు, నరసాపురంలో ముస్లింలు ఓట్లు వేశారు, తాడేపల్లిగూడెంలో ముస్లిం ఓట్లు ఎత్తే కదా గెలిచాము. గెలికోటి గెలవాలి ఒకటి పోనీ వదిలేద్దాం. రాష్ట్రానికి సంబంధించి మేమేదో అలయన్స్ లో ఉండేటప్పుడు వాళ్ళ ప్రభావమో మీ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ మీద వ్యతిరేకత అని చెప్పి మీరు సరి చెప్పండి, మేము సర్దుకుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత అక్కడ ముస్లింస్ మొన్న అయోధ్య రామ మందిర ప్రారంభంలో కూడా వాళ్ళు వెళ్ళి దండం పెట్టుకొని మేము వెళ్తుంటే, అదే భక్తులు వెళ్తుంటే వాళ్ళకి హారతులు పట్టి వాళ్ళకేమో ఆహారాన్ని ఇచ్చి మంచినీరు ఇచ్చినటువంటి ముస్లిం సమాజం ఉన్నటువంటి భారతదేశం ఉంటే ఇవాళ ముస్లిం ఓట్లు రావని చెప్పేసి ఆ పార్టీ మాట్లాడుకుంటుందంటే ఏం చెప్పాలి అది? రెండోది, ఇప్పుడు ఈ మా కృష్ణాంజనేయులు గారి తాలూకా ఇది ఎలాగొందనేసి అంటే కోడిగుడ్డు పట్టుకొని ఏంటికి పీకినట్టుగా అనిపించింది. ఏసు ఆయన వెర్షన్ అయితే ఓకే, కానీ ఈ సందర్భంలో మాత్రం అది కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడమే. ఎందుకు అనేసి అంటే వారికి కావాల్సిన మసాలా ముందు వచ్చిన తర్వాత డెఫినెట్ గా అది వారు మాట్లాడచ్చు, నో డౌట్ అట్ ఆల్. ఈ సందర్భంలో ఇంకా ఆలు లేదు, చోలు లేదు, కొడుకు పేరు స్వామలింగం పెట్టేద్దామా, రామలింగం పెట్టేద్దామా అనేసి అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కాబట్టి ఒకటి, ఎవరి లెక్కలు ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటది. నేను 2004లో ఓడిపోయేటప్పుడు కూడా నా విశ్వాసం నాకు ఉంటుంది, గెలుస్తామనే వెళ్తారు ఎవరు రాజకీయాల్లోకి వెళ్ళి, నేను అది కాదనట్లే. బట్ విశ్లేషణ దగ్గరికి వచ్చేటప్పుడు అది సహేతుకంగా అక్కడికి